ఇగో ఇప్పుడు పొలంలోకి వచ్చాను. ఇది గొర్రెలు మనం దాయించాము. ఇది మూడో రోజు పరిగెడతాయి. సో వీళ్ళు 700 అన్నారు కానీ ఉండవు అన్నీ. మొత్తం ఇదంతా అయ్యింది. ఈ పార్ట్ ఉంది, ఇంకా పిల్లలు పాలు తాగుతుంది. సో ఎప్పుడైతే ఈ గొర్రె మందు వేసామో చూడండి, గొర్రెలు అదే పేడ వేసినాయి కదా, బాగా ఫెర్టిలైజ్ అవుద్ది. ఇవన్నీ నేచురల్గా బయట ఆకులు అలా ఉంటుంటాయి కదా, మంచి ఫుడ్. పిల్లలు కూడా బాగున్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఇలా చేయగలిగితేనే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, మంచి అనుకున్నట్టుగా క్రాప్ వస్తుంది. లేకపోతే ఏదో చేద్దాం అన్నట్టుగా ఉంటుంది. ఇదొక టెక్నిక్ నేచురల్ ఫార్మింగ్. నాకు తెలిసి, నాకు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న టెక్నిక్లో ఇదొకటి.